బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన 2 కార్మికుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. మరోవైపు ఫార్మాసిటీ పరవాడ నుంచి అగ్నిమాపక చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన 2 కార్మికుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. మరోవైపు ఫార్మాసిటీ పరవాడ నుంచి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. కాగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందారు. ఒకరు వెంకటేష్ అనేటువంటి యాపాడి వెంకటేష్ అనేటువంటి కార్మికుడు గోవాడ చెందినటువంటి, మరో కార్మికుడు తిరునాథ అచ్యుతాపురానికి చెందినటువంటి 2 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. ఏదైతే వేస్ట్ ఆయిల్ అనేటువంటి తయారవుతున్నటువంటి ప్రాసెస్ సందర్భంలో తెల్లవారు 5:30 గంటలకి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరగడానికి పూర్తిగా భద్రతా వైఫల్యం అనేటువంటిది మనకు కట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. భద్రతా వైఫల్యం వల్లే కార్మికుడి యొక్క నిండు ప్రాణాలు బలిగొనబడ్డాయి. 2 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. శవాలు అంటే ఆ మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయినటువంటి పరిస్థితి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం సమగ్రమైన దర్యాప్తు చేయండి, సేఫ్టీ ఆడిట్ పాటించండి. భద్రతా వైఫల్యం వల్లనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అనేక కుటుంబాలు ఈదిని పడి అలో లక్షణం అనేటువంటి అలమటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు వెంకటేష్ చనిపోయినటువంటి వెంకటేష్ కి భార్యతో పాటు 3 పిల్లలు కూడా ఆడపిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మృతదేహాలను చూస్తే వర్ణాతీతం, చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా ఘోరంగా మృతి చెందినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆయిల్ తయారీ సందర్భంలో ఈ జరిగినటువంటి ప్రమాదమే వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. అందుకని జిల్లా అధికార యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి. కఠినంగా యాజమాన్యం మీద చర్యలు చేపట్టండి. అలాగే మృతి చెందినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టండి. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీని ఆనుకొని ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ పార్క్ లో దక్షిణ ఎనర్జీ అనే కంపెనీలో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఇప్పటికే 4 కార్మికులు మృతి చెందారనేటువంటి సమాచారం ఉంది. ఇప్పటికే 2 డెడ్ బాడీలు బయటకు కనబడుతూ ఉన్నాయి. కాలుతో ఉంది. ఏదైతే అగ్ని జరుగుతున్నటువంటి ప్రమాదం ఉందో, ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం ఇలాంటి పరిశ్రమ మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఇండస్ట్రియల్లో భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఇంకా మంటలు ఎగిసిపడతా ఉన్నాయి. వాయువులు విడుదలవుతున్నాయి. ఘోరమైనటువంటి వాయువులు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే జిల్లా అధికార యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. మృతి చెందిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారాలు చెల్లించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు మరిన్ని చవిచూడకుండా ఉండాలి అంటే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. అనేక మార్లు గగ్గోలు పెడుతున్నాం. సిఐటియు కార్మిక సంఘం ఫిర్యాదులు చేస్తోంది. అయినా ప్రభుత్వ అధికారులు సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలు పాటించడం కోసం చర్యలు చేపట్టాలనేసి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. అనకాపల్లి జిల్లా